నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. నిజంగా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాడా వైఎస్ జగన్ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అది మంచిలో అయితే అది వేరు. అయితే చేస్తున్న అక్రమాలలో తెలంగాణను ఫాలో అవుతున్నటువంటి ఒక సందర్భాలు చూస్తున్నాం. అదేవిధంగా జగన్ ఫాలో అవుతున్నటువంటి ఒక సందర్భాలు కొన్ని బీఆర్ఎస్ ఫాలో అవుతుంది. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద సమాచారం బయటపడిందని చెప్పుకోవాలి. ఏంటి అంటే ఎక్కడికెక్కడికి ఎంత తరలించారు, ఏం చేశారు, ఎక్కడ ఎన్ని డబ్బుల కట్టలు ఉన్నాయి, ఎన్ని డబ్బుల మూటలు ఉన్నాయి అనేటువంటి ఒక విశేషాలు కావచ్చు, ఏ ప్రాంతానికి ఏ సందర్భంలో ఎన్నెన్ని డబ్బులు పంపించారనేటువంటి లెక్కలు కావచ్చు, వీటి అన్నిటి బ్యాకప్ మాత్రం దుబాయ్లో సేవ్ చేశారట. అయితే ఎప్పుడైతే ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఒక ఆనవాళ్ళు రాకముందే ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఒక సభ్యులకి వైసీపీ ఇస్తున్నటువంటి ఒక ముడుపులు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఎంత చెందాయి, ఎంత ఖర్చు పెట్టాం, అక్కడి నుంచి మళ్ళీ మనకు ఎంత రాబడి రావాలి, ఇలాంటి లెక్కలన్నీ కూడా మనం చూసుకుంటే దుబాయ్లో దాచారన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకని తెలంగాణతో ముడిపెట్టాను అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక తెలంగాణలో అతిపెద్ద స్కామ్ అయినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా వాటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా కూడా దొరకకుండా ఎక్కడో దాచిపెట్టడం కావచ్చు, మూసీ నదిలో వాటికి సంబంధించిన పరికరాలు పడేయడం కావచ్చు, వీటన్నిటిని కూడా తెలంగాణలో ఏం జరిగిందో వీటన్నిటిని చూసి ఏపీలో వైఎస్ జగన్ అనుసరించాడని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి తరుణంలో మనం చూసుకుంటే ఎక్కడైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకు ఒక రకమైనటువంటి ఒక వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే రాజ్ ప్రతాప్ కావచ్చు, అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి కావచ్చు, వీరిద్దరి ఆధ్వర్యంలో దుబాయ్లో ఎక్కడ ఈ యొక్క డేటాని సేవ్ చేశారు అంటే వాస్తవానికి వాళ్ళు కీడెంచి మేలెంచాలని చెప్పేసి అనుకొని వైసీపీ చాలా ముందస్తు ప్రణాళికలు అయితే వేసిందని చెప్పుకోవాలి. అయితే ముందు నుంచే వాళ్ళు ఏం చేశారు అంటే ఒకవేళ పొరపాటున వైఎస్ఆర్సీపీ రాకపోతే, ఒకవేళ అనుకోకుండా కూటమి ప్రభుత్వం వస్తే అప్పుడు కూడా ఆధారాలు దొరకకుండా ఏం చేయాలి అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ వీటికి సంబంధించినటువంటి ఒక ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా ఉండడానికి వీటి బ్యాకప్ అంటే ఏ మంత్రికి ఎంతెంత పంపించారు, ఎన్ని కోట్లు పంపించారు, ఏ రోజు పంపించారు, ఏ టైంలో పంపించారు, ఏ కార్లో పంపించారు, ఏ మూటల్లో పంపించారు, వాటికి సంబంధించిన హవాలా కోట్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున తర్వాత డబ్బులతో కూడుకున్నది కాబట్టి ఎవరిని నమ్మరు. అది కాక ఇది వందల్లోనూ వేలల్లోనూ లక్షల్లోనూ కాదు, కొన్ని కోట్లలో, కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్లలో ఉన్నటువంటి ఒక సందర్భం కాబట్టి ఖచ్చితంగా విత్ ఎవిడెన్స్ ఉండడానికి వీళ్ళు బ్యాకప్ అయితే పెట్టుకున్నారు. వీళ్ళు తీసినటువంటి ఒక వీడియోలు కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు రీట్రైవ్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎవరైతే ఈ యొక్క వీడియోలు తీశారో, ఎవరెవరికైతే పంపించారో, పంపించిన వెంటనే డిలీట్ చేసినటువంటి ఒక సందర్భంలో ఇప్పుడు సిట్ అధికారులు మాత్రం ఎవరికి వీడియోలు పంపించారు, ఎన్ని వీడియోలు వెళ్ళాయి, ఆ వీడియోలలో ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయి, ఎన్ని నోట్ల డబ్బాలు ఉన్నాయి అనే వాటి మీద ఇప్పుడు ఒక విచారణ జరుగుతుంది. దానిపైన రీట్రైవ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ఫోన్లకు సంబంధించి ఏ డేటా అయితే వెళ్ళిందో వీళ్ళకి స్పెషల్ అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క డిలీట్ చేసినటువంటి ఒక ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇంకేదైనా సరే డాక్యుమెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా రీట్రైవ్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ అధికారులు. అయితే ఇదే కోవలో వీళ్ళు ఏదైతే ఈ యొక్క విచారణలో చూస్తూ ఉండగా ఎక్కడ కూడా బ్యాకప్ కనిపించడంలా, ఎక్కడ కూడా ఏపీలో కానీ తెలంగాణలో కానీ వీటికి సంబంధించిన దాచిపెట్టినటువంటి బ్యాకప్ మాత్రం ఎక్కడ కనిపించడంలా. సో వీటి మీద విచారణ చేస్తున్న సందర్భంలోనే వాస్తవానికి హైదరాబాద్లో 5 చోట్ల, అదేవిధంగా ఆంధ్రాలో 1 చోట, తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్లో ఒక గదిని అద్దెకి తీసుకొని నోట్ల కట్టలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిచి మనం చూస్తున్నాం. కుబేర సినిమాలో కూడా సేమ్ ఇదే విధంగా ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్లో నోట్ల కట్టలు కావచ్చు, బంగారపు బిల్లలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా కుబేర సినిమాలో చూసినటువంటి సీన్నే మనకి ఇక్కడ చూపిస్తూ వస్తున్నారు. నోట్ల కట్టలు ఎలా ఉన్నాయి, ఇక్కడ తాడేపల్లికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో దొరికినటువంటి ఒక నోట్ కట్టలు కావచ్చు, అదేవిధంగా వాటి వీడియోలు కావచ్చు రీట్రైవ్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి హైదరాబాద్లో పలు చోట్ల, ఒకటి అత్తాపూర్ కావచ్చు, ఫిలింనగర్ కావచ్చు, ఇదే విధంగా పలు చోట్ల 5 చోట్లలో వీళ్ళు అపార్ట్మెంట్లో అద్దెకి తీసుకోవడం, అద్దెకి తీసుకున్న దగ్గర నోట్ల కట్టలు దాచిపెట్టడం, ఇవన్నీ కూడా తీస్తూనే అసలు పూర్తి బ్యాకప్ ఎక్కడుంది అనేటువంటి ఒక విచారణ చేస్తున్న సందర్భంలో పూర్తిగా కళ్ళు బయర్లు కమ్మేటువంటి ఒక వార్తలు బయటకు వచ్చాయి. వైఎస్ జగన్ గారు ఎంత కీడెంచుతారో అనేది మనకు చాలా క్లారిటీ ఈ విషయంలో అర్థమవుతుంది. క్విడ్ ప్రోకోలో కూడా
ఎందుకని ఇంతవరకు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అరెస్ట్ కాకుండా ఉండడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక వ్యూహాలు, అంటే చట్టంలో ఉండేటువంటి ఒక నొసుగులు ఎలా వాడుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎందుకు ఇంకా ఇంత జాప్యం జరుగుతుంది అంటే ఖచ్చితంగా చట్టంలో ఉండేటువంటి నొసుగుల్ని ఎలా వాడుకోవాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు అన్నట్టు. సేమ్ అదే విధంగా ఆయన ముందే పసిగట్టి ఒకవేళ కూటమి ప్రభుత్వం వచ్చినా లేదా అనుకోకుండా ఇంకేదైనా విచారణ జరిగినా ఎక్కడా కూడా దొరకకుండా ఉండాలంటే, అదిగాక అంతిమ లబ్ధిదారు పేరు దొరకకుండా ఉండాలంటే జరగాల్సింది ఏంటి అంటే బ్యాకప్ వీడియోస్ ఏవి కూడా ఏపీలో కానీ తెలంగాణలో కానీ లేదా ఇండియాలో కానీ ఎక్కడ కూడా దొరకకుండా ఉండడానికి దుబాయ్ని ఎంచుకున్నారు. అక్కడ మనం ఇందాక అన్నట్టుగా రాజ్ ప్రతాప్ కావచ్చు లేదా ఈశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి అక్కడ వాళ్ళకు ఒక వర్క్ అలాట్ చేసి ఆ డబ్బులు కావచ్చు లేదంటే ఆ సంబంధించిన బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ కావచ్చు, ఆ నోట్ కట్టల వీడియోలు కావచ్చు, ప్రతిదీ కూడా డేటా వాళ్ళ దగ్గర సేకరించి పెట్టడం కావచ్చు. అదేవిధంగా దుబాయ్లో కూడా 150 కోట్లతో ఇండస్ట్రీస్ పెట్టడం కావచ్చు. వీటన్నిటికీ కూడా వాళ్ళని ఒక ఇన్ఛార్జ్లుగా పెట్టారని చెప్పుకోవాలి. అయితే వాస్తవానికి ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే చూస్తామో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాత్రం నిజంగా నీటి బొట్టంతా అని ఫస్ట్లో చెప్పినప్పుడు కొంత ఆశ్చర్యం కలిగించిన ఇప్పుడు నిజమని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క A1 నుంచి తీసుకుంటే దాదాపు A40 దాకా వెళ్ళిపోయింది. దీంట్లో గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి, కొన్ని టన్నుల్లో గోల్డ్ కొన్నట్టుగా, అదేవిధంగా చూసుకుంటే వెండి కొన్నట్టుగా, అదేవిధంగా లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బులతో సినిమాలు తీయడం కావచ్చు, సినిమాకు సంబంధించినటువంటి ఒక సంస్థలు పెట్టడం కావచ్చు, ఇలా ఎన్నో అపార్ట్మెంట్లు అని చెప్పి స్థలాలు అని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఎన్నికల సంబంధించి ఇప్పుడు 8 కోట్లు ఏదైతే దొరికాయో ఆ దొరికినటువంటి ఆ డబ్బులు కూడా ఖచ్చితంగా చెవిరెడ్డి గారి అని చెప్పి కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క విచారణలో బయటపడింది. సో ఎన్నికల్లో ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించిన డబ్బులు వాడినటువంటి సందర్భంలో ఏం జరిగింది, అదిగాక దీని పూర్తి బ్యాకప్ ఇప్పుడు దుబాయ్లో బయటపడింది. ఈ విషయానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, ఎందుకంటే 17వ తారీఖున వీళ్ళు కోర్టుకి ముందు ఛార్జ్ షీట్ అయితే ఒకటి దాఖలు చేయబోతున్నారు. సో కాబట్టి గత శనివారం రోజు విజయసాయి రెడ్డి గారిని విచారణకు రమ్మంటే ఆయనకున్న కొన్ని పలు కారణాల వల్ల ఆయన రాలేకపోవడం జరిగింది. కానీ గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే 100కి 100% రాజ్ కసిరెడ్డి అంటే కాకినాడకు సంబంధించినటువంటి ఒక సీ పోర్టుకు సంబంధించి సెజ్కి సంబంధించి పిలిస్తే ఆ విచారణలో ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ గురించి బయటపెట్టడం, దీనికి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పడం, అది A1 రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు A40 దాకా వెళ్ళిపోయింది. A5గా ఉన్నటువంటి యొక్క విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అంటే రెండోసారి విచారణలోకి వస్తే, గతంలో కూడా మనం చూసాం, నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దు, రెచ్చగొడితే కోటరీ ఇబ్బంది పడడం కాదు జగన్ కూడా ఇబ్బంది పడతాడని చెప్పడం మనం చూసాం. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు వస్తే, అదే గతంలో ఇంకొక మాట కూడా అన్నారు, సగం బట్టలు ఇప్పదీశారు మీరు, నన్ను అనవసరంగా గెలికితే నేను ఈసారి పూర్తి బట్టలు ఇప్పదీస్తానని చెప్పేసి అన్నాడు విజయసాయి రెడ్డి. అయితే ఈసారి ఎవరు బట్టలు ఉడదీయబోతున్నారు? ఇప్పటిదాకా విచారణలో ప్రతి ఒక్కరు దొరికారు కానీ అంతిమ లబ్ధిదారులు ఎవరో దొరకలేదు. సో అంతిమ లబ్ధిదారుల యొక్క బట్టలు ఉడదీస్తానికే విజయసాయి రెడ్డి రాబోతున్నాడా? ఖచ్చితంగా 17వ తారీఖు ఏదైతే కోర్టుకు సమర్పించనున్నటువంటి ఒక ఛార్జ్ షీట్లో నిజంగా విజయసాయి రెడ్డి చెప్పబోతున్నటువంటి ఒక వాంగ్మూలం చాలా పెద్ద సంచలనంగా మారబోతుందా? అదేవిధంగా విజయసాయి రెడ్డి ఈసారి ఎవరి పేరు అంటే A1 ఫస్ట్ స్టార్టింగ్ చేసినటువంటి యొక్క A1 పేరు బయటపెట్టాడు. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అది వైఎస్ జగనా లేదా వైఎస్ భారతీయ, వీళ్ళిద్దరి పేరు ఏమైనా బయట పెట్టబోతున్నాడా? సో నిజంగా విచారణలో ఏం తేలబోతుంది? అది కాక సినిమాకి కూడా అందనటువంటి, నిజంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాలనుకుంటే లిక్కర్ స్కామ్పై సినిమా తీస్తే మటుకు చాలా పెద్ద సంచలనం, సర్కార్కి మించి లేదా గతంలో శివకి మించినటువంటి ఒక సినిమా కాబోతుందా అంటే అవుననేట్టు సమాధానం వినిపిస్తుంది. దీంట్లో బంగారం కావచ్చు, ల్యాండ్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్లకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, అటు దుబాయ్లో పెట్టుబడులు కావచ్చు, అటు ఆఫ్రికాలో పెట్టుబడులు కావచ్చు, అటు అమెరికాలో షిప్పింగ్ యార్డ్కి సంబంధించి పెట్టుబడులు కావచ్చు, ఇన్ని కోణాలు ఉన్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా అత్యంత పెద్ద హిట్ అయ్యే సినిమాలానే కనిపిస్తుంది. సో నిజంగా విజయసాయి రెడ్డి దీనికి ఒక కీలక వ్యక్తిగా కనిపించబోతున్నాడు. మొత్తానికి విజయసాయి రెడ్డి ఏం చెప్పబోతున్నాడు ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.